తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం రద్దు కావడం వెనుకున్న రీజన్ ఏంటి? జనసేనాని ప్రచారాన్ని కేవలం నేతలే అడ్డుకున్నారా? కోనసీమ కొబ్బరి తోటకు తెలంగాణ దిష్టి తగిలిందన్న వ్యాఖ్యలే ప్రధాన కారణమా? ప్రత్యర్థి పార్టీలకు సెంటిమెంట్ అస్త్రాన్ని అందివ్వకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? లేదంటే ఉనికే లేని జనసేన పార్టీ అధినేతతో ప్రచారం చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని బీజేపీ పునరాలోచనలో పడిందా? మెజార్టీ బీజేపీ నేతల అసంతృప్తితోనే ప్రచారం ఆగిపోయిందా? వాచ్ దిస్ ఓటీఆర్. తెలంగాణ మున్సిపల్ ప్రచార బరిలో పవన్. అంతలోనే సారీ, క్యాంపెయిన్ రద్దంటూ మరో ప్రకటన. 2 రోజుల గ్యాప్ లో ఏం జరిగింది? టూర్ క్యాన్సిల్ వెనుక రీజన్ ఏంటి? జనసేనాని ప్రచారాన్ని కమలం నేతలే అడ్డుకున్నారా? ప్రత్యర్థులకు సెంటిమెంట్ అస్త్రం ఇవ్వకూడదనే రద్దు చేశారా? పవన్ ప్రచారంతో బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇదంతా పవన్ దిష్టి వ్యాఖ్యల మూల్యమేనా? ఎప్పుడూ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండే డిప్యూటీ సీఎం తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెడితే అందున ఎన్నికల ప్రచారంలో పాల్గొని పవర్ఫుల్ డైలాగ్స్ పేల్చుతూ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తుంటే ఎలా ఉంటుంది? గతంలో అడపాదడపా పవన్ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన చేస్తున్న తొలి క్యాంపెయిన్ కావడంతో ఆ పొలిటికల్ హీట్ ఎలా ఉంటుంది? దానికి అధికార పక్షం నుంచి ఎలాంటి కౌంటర్ అటాక్స్ వస్తాయోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ అంతలోనే పవన్ టూర్ క్యాన్సిల్ అంటూ జనసేన పార్టీ అనౌన్స్ చేయడం రాజకీయంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అసలు ప్రచారం చేసేందుకు పవన్ ముందు ఎందుకు ఒప్పుకున్నారు, తర్వాత ఎందుకు రద్దు చేసుకున్నారనే చర్చ జరుగుతుంది. ఈ గ్యాప్ లో ఏం జరిగింది? పవన్ ప్రచారాన్ని ఎవరైనా వ్యతిరేకించారా? అందుకే పవన్ యూటర్న్ తీసుకున్నారా అన్న డౌట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కు ముందే తమ పార్టీ బరిలో ఉంటుందని ప్రకటించింది జనసేన పార్టీ. ఏపీలో ఉన్న పొత్తు ధర్మాన్ని కంటిన్యూ చేస్తూ తెలంగాణలోనూ బీజేపీకి సపోర్ట్గా పోటీకి జనసేన రెడీ అయింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచంద్రరావులు పవన్ ను కలవడం, అనంతరం పవన్ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయి. డేట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. ఇక పవన్ రాకనే తరువాయి. పవన్ ఎంట్రీతో తెలంగాణలో పొలిటికల్ పరిణామాలు ఎలా మారనున్నాయి? మొత్తం ప్రచారం దీని చుట్టే తిరగనుందా? పవన్ రాకతో బీజేపీకి మరింత బలం చేకూర్చనుందా? ఇలాంటి చర్చ జరుగుతుండగానే సారీ, తాను రాలేను అంటూ మరో ప్రకటన రావడం తెలంగాణ జన సైనికుల ఉత్సాహాన్ని నీరుగార్చినట్లయింది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనపై తెలంగాణ బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయా? మెజార్టీ కమలం నేతలు పవన్ ప్రచారాన్ని వ్యతిరేకించారా? ఆయన పర్యటనతో లాభం కన్నా నష్టమే ఎక్కువని భావించారా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గణనీయమైన స్థాయిలో కాకుండా కొద్దో గొప్పో తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు క్యాడర్ ఉంది. అలాగే ఏపీ సెటిలర్స్ పవన్ అభిమానులు ఉన్నారు. పవన్ ను తీసుకువస్తే ఇవన్నీ తమకు కలిసి వస్తాయని బీజేపీ ముందు భావించి పావులు కదిపినట్లు తెలుస్తోంది. కానీ ఇటీవల తెలంగాణ ప్రాంతంపై పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలు, అందున తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడూ రాజకీయంగా రగులుతూనే ఉంటుంది కాబట్టి ఇవి విపక్షాలకు అస్త్రంగా మారే ఛాన్స్ ఉంటుందని సేనాని ప్రచారానికి కమలం నేతలు విముఖత వ్యక్తం చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు కరపత్రాలు, చార్ట్ షీట్లు, మేనిఫెస్టోలు, మరోవైపు అగ్రనేతల సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కలిసొచ్చే ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలనే వ్యూహంతో ఏపీలో మిత్రపక్షమైన జనసేనను రంగంలోకి దింపాలనుకుంది. అయితే పవన్ ప్రచారానికి రాకముందే ఆయన చుట్టూ పొలిటికల్ పరిణామాలు వేడెక్కాయి. వెంటనే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ భిక్షాందేహి, ఆంధ్ర వ్యక్తి, దిష్టి కళ్యాణ్ తో ప్రచారం ఎట్లా చేయిస్తారనడం, పొన్నం మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పవన్ తో ప్రచారం చేయిస్తే ప్రజలు సహించలేరని దుయ్యబట్టడం, బీఆర్ఎస్ నేతలు సైతం తీవ్ర స్థాయిలో పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేశారు. అసలే తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు నడిచే చోట దిష్టి వ్యాఖ్యలతో తమ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే సందేహంతో బీజేపీలోని మెజార్టీ నేతలంతా అసంతృప్తితో రగిలిపోయినట్లు చర్చ జరిగింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ తిరుగుబాటు నేతలకు జనసేన బీ ఫార్మ్స్ ఇవ్వడంపై బండి సంజయ్ తన అనుచరులతో అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీలో పెద్ద చర్చకు దారితీసిందట. దీంతో పవన్ ప్రచారం రద్దుకై పార్టీలో తీవ్రంగా చర్చ జరిగిందట. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలి ఉంటుందని ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో ఉనికే లేని జనసేన కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామచంద్రరావు లాంటి అగ్రనేతలు పవన్ గడప తొక్కడంపై బీజేపీలోని మెజార్టీ క్యాడర్ రగిలిపోయిందనే చర్చ పార్టీలో జరిగిందట. పవన్ ప్రచారం వల్ల
బలమైన తెలంగాణ వాదులు పార్టీకి దూరమయ్యే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తమైందట. ఏపీ పొత్తు రాజకీయాలను తెలంగాణకు ఆపాదించడంపై స్థానిక కమలం నేతల అభ్యంతరం రాష్ట్ర పార్టీ దృష్టికి వచ్చినందుకే పవన్ ప్రచారం రద్దులో కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోందట. పవన్ కళ్యాణ్ ప్రచారంతో సినీ గ్లామర్ లాభం చేకూరుతుందని రాష్ట్ర పెద్దలు భావించినప్పటికీ ఉనికి లేని పార్టీ అధినేతతో ప్రచారం లాభం కంటే నష్టమని, ఇక తెలంగాణ దిష్టి వ్యాఖ్యలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల రాజకీయ విమర్శల నేపథ్యంలో పవన్ ప్రచార సభలో ఏం మాట్లాడినా ప్రత్యర్థులకు ఆయుధంగా మారే ఛాన్స్ ఉంటుందనే కారణంతో తమ పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో బీజేపీలోని మెజారిటీ నేతలు అసంతృప్తితో పార్టీలో పెద్ద దుమారమే రేగిందట. దీంతో చేసేదేమీ లేక బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పవన్ ప్రచారం రద్దుకే మొగ్గు చూపడంతో ఇక పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్లు ఇటు బీజేపీలో అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దుతో ఇక బీజేపీలోని అసంతృప్త నేతలు ఊపిరి పీల్చుకున్నట్లేనా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్తో చేసే రాజకీయ విమర్శలకు బీజేపీ తిరిగి కౌంటర్ ఇస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ఏ మేరకు కృషి చేస్తారో చూడాలి.